సిన్నర్స్ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. ఇట్స్ ఎ గుడ్ వన్. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. అసలేం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీకి వెళ్ళా అండ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ. అయితే ట్రైలర్లో కొన్ని మెయిన్ సీన్స్ రివీల్ చేయడం వల్ల నా మూవీ ఎక్స్పీరియన్స్ కొంచెం డౌన్ అయింది. సో మీరు ట్రైలర్ చూడకుండా ఈ మూవీ ట్రై చేస్తే బెటర్. ఈ మూవీ పైన నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ స్టోరీ 1930s టైమ్ లైన్లో జరుగుతూ ఉంటుంది. స్మోక్ అండ్ స్టాక్ అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ వాళ్ళ పాస్ట్ని వదిలేసి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి మిసిసిపికి వస్తారు. అయితే ఆ తర్వాత వాళ్ళు కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ స్ట్రేంజ్ థింగ్స్ ఏంటి అండ్ వాళ్ళ పాస్ట్ ఏంటి, వాళ్ళు మిసిసిపికే ఎందుకు వచ్చారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. స్టోరీ అండ్ ప్రిమైజ్ ఆఫ్ దిస్ మూవీ ఆర్ గుడ్. ఈ మూవీ స్టోరీ బాగానే ఉంది. అలానే ఆ స్టోరీ అండ్ మెయిన్ పాయింట్ గురించి ఇనిషియల్గా సెటప్ చేసిన ప్రిమైజ్ కూడా బాగుంటుంది. నరేషన్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ మూవీ. అయితే ఇది రెగ్యులర్ హాలీవుడ్ యాక్షన్ హారర్ మూవీ అయితే కాదు. సో నరేషన్ కొంచెం స్లో పేస్డ్గానే ఉంటుంది. మెల్లగా డ్రామాని క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ని సెట్ చేసుకొని ఆ తర్వాత అసలైన యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మూవీ లెంత్ కూడా 2 hours 15 minutes ప్లస్సే ఉంటుంది. బట్ స్టిల్ నాకైతే ఈ మూవీ ఎక్కడా లాగ్ అవుతున్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. స్టోరీలో చాలా లేయర్స్ ఉంటాయి. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ మూవీ ఎంగేజింగ్గా అనిపిస్తుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ వెరీ గుడ్. ఈ మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. అండ్ అగైన్ క్యారెక్టర్స్లో చాలా లేయర్స్ ఉంటాయి. నాకైతే చాలా క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. బట్ మైకేల్ బి జార్డన్ మాత్రం ఇరగదీసేశాడు. 2 different షేడ్స్, 2 different యాటిట్యూడ్స్ ఉన్న క్యారెక్టర్స్ని చాలా సూపర్గా పోర్ట్రే చేశాడు. మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. అలానే సినిమాటోగ్రఫీ కూడా సూపర్గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. సో అదండి సంగతి. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థియరటికల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ ఇయర్. స్లో నరేటెడ్ హారర్ యాక్షన్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.